ప్రతి వారం ఒక తెలుగు అమ్మాయి పరిచయం అవుతూనే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా బాగా ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ళ ఇంపాక్ట్‌ని చూపుతున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో 'కొత్తపల్లిలో ఒకప్పుడు' అనే మూవీతో సావిత్రి క్యారెక్టర్‌తో ఒక కొత్త అమ్మాయి పరిచయం అయింది మౌనిక. సో, క్యారెక్టర్‌లోని న్యూహాన్సెస్ అన్నీ చాలా బాగా పట్టుకుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఒక ఫ్రెష్ ఫీల్‌ని ఆ క్యారెక్టర్‌కి తీసుకురాగలిగింది. సో, ఆ అమ్మాయి ఇప్పుడు మనతో ఉంది మౌనిక. హాయ్ సావిత్రి. హాయ్ అండి. యాహ్! ఎలా ఉంది ఆఫ్టర్ రిలీజింగ్ మూవీ? అసలు మీ ప్రపంచం ఏమన్నా మారిందా? సినిమా ముందు, తర్వాత? నిజం జెప్పాలంటే సేమే ఉందండి. అమ్మ, నాన్న, ఫ్రెండ్స్. కానీ కొత్త అప్రిషియేషన్స్, కొత్తగా గుర్తుపట్టడం, ప్రెస్‌ని కలవటం, లేతే ఇన్‌స్టాలో లైక్స్, ఫాలోవర్స్ పెరగటం, యెస్. ఎంతో కొంత ఒక ఇంపాక్ట్ అనేది. అది అవునండి. అంటే జనాలు ఎక్కడైనా బయటికెళ్తే అరే! మీరు సావిత్రి నా పేరు తెలీదు. కానీ సావిత్రి అన్నట్టు మాత్రం గుర్తుపడుతున్నారు. సో, అది దాని తర్వాత మీరు చెప్పినట్టే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ అవన్నీ అయితే ఉన్నాయి. కానీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సేమే. మా అమ్మ అయితే ఏయ్! ఇది ఇల్లు అన్నట్టు చెప్తూ ఉంటారు. సో, యాహ్! సో, ఇండస్ట్రీలోకి రావటానికి ముందు ఏం చెక్ లిస్ట్ పెట్టుకున్నారు? అంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ముందు మీలో మీకు కానీ, లేతే మీకు పేరెంట్స్ కానీ ఏదో ఒక డిస్కషన్ జరిగి ఉంటుంది కదా! సో, ఏం జరిగింది? అంటే చిన్నప్పుడే నేను హీరోయిన్, యాక్ట్రెస్ అవ్వాలి అన్నట్టు అనుకున్నాను. దానికి ఏం గావాలి అంటే యాక్టింగ్ చాలా ఇంపార్టెంట్. డాన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని నేను కథక్ డాన్స్, క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను స్కూలింగ్ నుండి. యాక్టింగ్ పైన చాలా యాక్టింగ్ క్లాసెస్, థియేటర్ కంటిన్యూగా రోజు ఆల్మోస్ట్ ఏదో ఒక ఆడిషన్స్ అలా ఇస్తూ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు. జస్ట్ యాక్టింగ్ ప్రాక్టీస్ అవుతుంది. కెమెరా యూజ్ కొంచెం అలా అలవాటు పడతాను అని చెప్పి మోడలింగ్ షూట్స్ అవన్నీ చేసి ఐ హావ్ టు బీ రెడీ ఫర్ మై ఫస్ట్ ఫిలిం. సూపర్బ్! ఎప్పటినుంచి ప్రిపరేషన్? స్కూలింగ్ నుండే అండి. అంటే చిన్నప్పుడే డిసైడ్ అయిపోయాను కదా! ఎవరికైనా చెప్పారా? అంత ఓపెన్‌గా అయితే ఇది చాలా పెద్ద కోరిక కదండీ! బయటకి ఎలా చెప్పుకుంటాం? ఫ్రెండ్స్‌కి చెప్తే నవ్వుతారు. సో, అందుకని జస్ట్ నేను అలానే జస్ట్ అలా క్వైట్‌గా బుక్‌లో మీలో రాసుకొని మీరే ప్రిపేర్ అయిపోయారు. ఆ! బుక్‌లో రాసుకొని కొంచెం జస్ట్ అమ్మ, నాన్నకి కూడా ఎలా చెప్పానంటే, "మమ్మీ ఇక్కడ ఏదో చిన్న షూట్, ఏదో ఆడిషన్ సెలెక్ట్ అవ్వనులే. సెలెక్ట్ జస్ట్ అవ్వాలంటే జస్ట్ అలానే ఎళ్లి జస్ట్ అలా దాని తర్వాత వచ్చిన తర్వాత మమ్మీ సెలెక్ట్ అయిపోయాను మమ్మీ" అంటే, "ఆ! సర్లే ఫస్ట్ ఎగ్జామ్స్ అయితే సరిగ్గా రాయాలి. ఫుల్ మార్క్స్ రావాలి. అప్పుడే నీకు పర్మిషన్." సో, అలాగా 2 మేనేజ్ చేస్తూ సో, అలా సో, యాక్టింగ్ కోసం మోడలింగ్ చేశారు. అవునండి. కెమెరాకి అలవాటు పడాలి కదా! అని. ఓకే. అంటే మోడలింగ్‌లో ఎలాగంటే, ఈ లైట్ ఒక డైరెక్షన్ నుండి వస్తుందంటే ఎలా పోజింగ్ చేయాలి. అది సినిమాల్లో కూడా కొంచెం అలవాటు పడుతుంది. కెమెరా యాంగిల్స్ గానివ్వండి, లైటింగ్ గానివ్వండి. దాని తర్వాత థియేటర్ ఎందుకు చేశానంటే, దాంట్లో లాంగ్ మోనోలాగ్స్ అన్నట్టుంటాయి. సో, డిఫరెంట్ ఎమోషన్స్ ఎలా పట్టుకోవాలి. క్లాసికల్ డాన్స్ అంటే స్టేజ్ ఉంది, జనాలున్నారు. అస్సలు భయం ఉండొద్దు. దాంట్లో చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను రావణాసుడి క్యారెక్టర్ ప్లే చేశాను. రాముడి క్యారెక్టర్, సీత క్యారెక్టర్. సో, అలా రామాయణం ద్వారా డిఫరెంట్ క్యారెక్టర్స్ పైన వర్క్ చేసి, సో, అలాగా ఇంకా ఫస్ట్ సినిమాకి అసలా నాట్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ యాజ్ ఎన్ యాక్ట్రెస్ ఎవరికీ ఛాన్స్ ఇవ్వొద్దు అని చెప్పి ఇంకా అలా ఏం చేసినా సినిమా కోసమే చేశారు. సినిమా కోసమే. బ్యాక్ ఆఫ్ ద మైండ్ అయితే సినిమా కోసమే. కానీ బయటకి చెప్పలేను గదా! ఇప్పుడు చెప్పుకుంటున్నాను. సో, స్టేజ్ అనేది ఒక చాలా కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తది ఎనీ ఆర్టిస్ట్‌కి. ఎందుకంటే అక్కడ రీటేక్‌లుండవు అస్సల. కదా! సో, కాన్ఫిడెన్స్ ఇస్తది. సినిమాటిక్‌గా అంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు. వేరే వాళ్ళకి క్లోజ్ పెట్టొచ్చు, ఎడిటింగ్‌లో మేనేజ్ చేయొచ్చు, లాంగ్ షాట్ తీసుకోవచ్చు, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మేనేజ్ చేయొచ్చు. కానీ థియేటర్‌లో మేనేజ్ చేయటానికి అస్సలుండదు. ఏదైనా ఎందుకంటే అప్పుడప్పుడు ప్రతి ఆర్టిస్ట్, ప్రతి యాక్టర్ డైలాగ్స్ మర్చిపోతారు. ఎదుటి యాక్టర్ మర్చిపోయినా, లేపోతే నేనన్నా డైలాగ్ మర్చిపోయినా దాన్ని మనం ఇంప్రూవైజ్ చేయాలి. ఆ సీన్ కంటెక్స్ట్ తెలిసి, ఆ క్యారెక్టర్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎలా యాక్ట్ చేస్తారు. అలా ఇంప్రూవైజేషన్ కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే మీరన్నట్టు రీటేక్స్ ఉండవు. సో, అది. 'కొత్తపల్లి ఒకప్పుడు' అనేది ఎలా నాక్ అయింది మీకు ఆపర్చునిటీ? అంటే నేను ముంబైలో మోడలింగ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్‌కి నా ఫోటోస్ పంపించానండి. వన్ ఆఫ్ ద కాస్టింగ్ డైరెక్టర్స్ నాకు కాల్ చేసి, "అమ్మాయిలాగా ఆడిషన్స్ ఈ సో అండ్ సో సినిమాకి జరుగుతుంది. ఎళ్తావా?" అంటే, "ఓకే సార్, ఎళ్తానని" చెప్పాను. ఆడిషన్ ఇచ్చాను. సెలెక్ట్ అయ్యాను.
ఇంట్లో అర్థం చేసుకున్నారా? ఇప్పుడు మీ ప్యాషన్‌ని, మీ ప్రొఫెషన్‌ని ఇప్పుడు అర్థం చేసుకున్నారండి. బిఫోర్ అంటే ఒక సినిమాకి సైన్ చేసే ముందు కానీ, మోడలింగ్‌లోకి వెళ్తా అన్నప్పుడు గానీ, అంటే ఒక కన్సిస్టెన్సీ ఉన్న ప్రొఫెషన్ కాదు అన్నట్లే చూస్తారు కదా! సో, చక్కగా చదువుకొని ఏదో ఒక జాబు అంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్‌నే ఎక్కువ మంది ఇష్టపడతారు పేరెంట్స్. ఎందుకంటే అక్కడ కొంత సెక్యూరిటీ ఉంటుంది ట్రూ. అనేది కదా! ఏం ఏం డిస్కషన్స్ జరిగినాయి ఇంట్లో? ఎలా కన్వే చేశారు? అంటే బేసిక్‌లీ నేను క్లాస్ టాపర్ అండి. మా అమ్మ చాలా స్ట్రిక్ట్ అనమాట. 100కి 100 రావాలి లేకపోతే మాక్సిమం 99. మాక్సిమం 99. లేకపోతే నా పని అయిపోయేది. అంత స్ట్రిక్ట్. సో, అమ్మ ఏం చెప్పారంటే నేను కూడా అంత ధైర్యం లేదు ఇంట్లో చెప్పడానికి. అమ్మ ఇలా చేస్తాను అని. సో, నేనేం చెప్పానంటే, అమ్మ ఇది జస్ట్ ప్యాషన్, సీరియస్ ఏం కాదు. జస్ట్ ఎళ్లి ట్రై చేస్తాను. నేను సెలెక్ట్ అవ్వనులే అని చెప్పి ఎళ్ళాను. కానీ మైండ్‌లో ఉండింది. అరే! హార్డ్ వర్క్ చేసి ఆడిషన్‌లోనైతే మీలోని యాక్టర్ అక్కడ ఉపయోగపడ్డారు. మేబీ. సో, అలా సెలెక్ట్ అయ్యేసరికి అమ్మ సర్లే జస్ట్ బానే సర్లే లేసిరా. చదువుకుంటుందిగా ఏదో ట్రై చేస్తుంది. అలా సర్లే చేసుకో అని చెప్పారు. కంపల్సరీ ఇంజినీరింగ్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పారు. చేసారా? ఆఫ్‌కోర్స్ అండి. లేకపోతే నేను ఇక్కడ ఉండనుగా. పర్మిషనే ఉండదు. సో, ఇంజినీరింగ్ అయిపోయింది. దాని తర్వాత మోడలింగ్ కంటిన్యూ చేస్తూ ఇంట్లో చెప్తే ఇప్పుడు ఓకే. సపోర్ట్ చేస్తున్నారు. ముందు కూడా సపోర్ట్ చేశారులెండి. కానీ అనుకుంది సాధిస్తాను అన్నట్టు మేబీ వాళ్ళకి నా పైన అంత నమ్మకం లేదు. సర్లే చిన్నపిల్ల ఏదో చేసుకుంటుంది అన్నట్టు సర్లే చేసుకో. క్లాసికల్ డాన్స్, థియేటర్ షోస్ కూడా అన్నిటికొచ్చారండి. చూసారు. సర్లే హాబీలో ఏదో చేస్తుంది అన్నట్టు అనుకున్నారు. కానీ ఇప్పుడు నన్ను అలా బిగ్ స్క్రీన్ పైన చూసేసరికి ఓహ్! చిన్నప్పటి నుండి ఇదా నీ ప్లాను అని అన్నారు. సో, ట్విస్ట్ పాపం వాళ్ళకి చాలా ఏళ్ల తర్వాత రివీల్ అయింది. ఆ! అవునండి. కదా! యాహ్! యాహ్! సో, ఇండస్ట్రీకి రావటానికి ప్యాషన్ ఉండాలి. కానీ ప్యాషన్‌తో పాటు ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఒక సర్కిల్ ఉండాలి. లేకపోతే ఎంతో కొంత మనల్ని ప్రమోట్ చేసే మెంటర్స్ ఉండాలనేది చాలామందికి ఉన్న భయాలు. బట్ మనం ఇక్కడికి ఎలా వస్తాం? ఇక్కడ ఎవరో తెలీదు గదా! ఇక్కడ ఎవరైనా మనల్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? ఒక రాంగ్ డైరెక్షన్‌లోకి తీసుకెళ్తారా? అనేది కొన్ని భయాలు ఉంటాయి కదా! వీటిని ఎలా ఓవర్‌కమ్ అయ్యారు మీరు? అంటే చాలామంది నాకు అడ్వైజెస్ అయితే ఇచ్చారండి. అవసరమా మనకి చదువుకున్నావు గదా చక్కగా, జాబ్ జేసుకోవచ్చు కదా! ఇవన్నీ ఎందుకు అన్నట్టు చెప్పారు. కానీ నాలో అంటే నేను కెమెరా ముందు నిల్చొని యాక్టింగ్ చేసి, జనాలు నా క్యారెక్టర్‌ని అప్రిషియేట్ జేసి చప్పట్లు కొడితే నాకదే కోర్ హ్యాపీనెస్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఓకే. హ్యాపీనెస్ లేకుండా నేను ఆఫీస్‌కెళ్ళి జాబ్ జేసినా మరి జీవితం ఎందుకండి? సంతోషంగా లేమంటే. వాట్స్ ద ఎగ్జాక్ట్‌లీ. పాయింట్? సో, అడ్వైజెస్ అయితే ఇచ్చారు. కానీ లేదు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన పైన డిపెండ్ అవుతుంది కదండీ. సో, మీకుండేవా అలాంటి భయాలేమన్నా? లేదు. భయమైతే అస్సలు లేదు. అంటే ఐ ట్రస్టెడ్ ఇన్ మై సెల్ఫ్. నాకు నమ్మకం ఉండింది. లేదు ఏదో ఒక రోజైతే సాధిస్తాను నేనని. అది ఉండింది. ఎగ్జాక్ట్‌లీ. అంటే మంచి పాయింట్ మాట్లాడారు. అంటే మన కోర్ హ్యాపీనెస్ ఏదో మనమే తెలుసుకోవాలి. అసలు ఇది నీకు బావుంటుంది. ఇది చేస్తే బాగా డబ్బులొస్తాయి. ఇది చేస్తే బాగా సెటిల్ అవుతావు. ఇవన్నీ కూడా హాఫే కదా! సో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నీకా థింకింగ్? ఇందులోనే ఈ ఫీల్డ్‌లోనే నేనుండాలి. ఇక్కడే నేను సస్టైన్ అవ్వాలి. ఇక్కడే విన్ అవ్వాలి అనేది? స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్స్ అవన్నీ చాలా అవుతాయి గదండీ. సో, స్కూల్లో ఎలక్యూషన్ గానీ, డిబేటింగ్ గానీ, ఇవన్నీ చాలా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఎప్పుడు ఫస్ట్ వచ్చేదాన్ని. సో, ఇదేదో బావుంది గదా! స్టేజ్ పైన నిల్చొని మాట్లాడడం, ఎలక్యూషన్ గానివ్వండి, డిబేట్ లేకపోతే యాన్యువల్ డేలో డాన్స్ జేయడం, డ్రామాలు జేయడం. ఇదంతా అంటే క్లాస్ రూమ్‌లో బావుంది. కానీ ఇక్కడ స్టేజ్ పైన ఈ పెర్ఫార్మన్స్ ఇచ్చిన తర్వాత జనాలందరూ చప్పట్లు కొడుతుంటే అది కిక్ వేరే. సో, నాకదే నచ్చింది క్లాస్ రూమ్ కన్నా. 'కిక్' సినిమాలో రవితేజ గారికి కిక్ దొరికినట్టు మీకు స్టేజ్ మీద కిక్ దొరికింది. అదే. యాహ్! సో, ఈ ఆపర్చునిటీ నాక్ చేసిన తర్వాత సో, నువ్వెప్పటినుంచో ఎదురు చూస్తున్న అవకాశం కదా! ప్రవీణ పరుచూరి గారు ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆవిడకి నిర్మాతగా మంచి పేరుంది. ఒక పాత్ బ్రేకింగ్ మూవీస్‌ని ప్రొడ్యూస్ చేశారు. ట్రూ ప్యాషనేట్. సినిమా ఇండస్ట్రీలో నిజంగా ప్యాషన్‌తో డ్రైవ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. చాలామంది కమర్షియల్ ఈక్వేషన్స్‌తోనే మనం చూస్తున్న సినిమాలన్నీ మోస్ట్‌లీ కమర్షియల్ ఈక్వేషన్స్‌తోనే ఫార్మ్ అవుతాయి. ప్యాషన్‌తో ఫార్మ్ అయ్యే సినిమాలు చాలా తక్కువుంటాయి.
అంటే ఇది ఎంత చేస్తుంది? ఇది ఎంతొస్తుంది? ఇవన్నీ పక్కన పెట్టి స్ట్రాంగ్‌గా ఒక కథ చెప్దాం అని ప్రయాణం మొదలెట్టేవాళ్ళు తక్కువ మందుంటారు. లక్కీలీ మీరు ఆ టీమ్‌లో పడ్డారు. లక్ అని అనాలండి. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ లక్కీ, ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్. దేవుడి దయ అనొచ్చు. నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు కొత్త వాళ్ళతో సినిమా చేసినా అందరికీ ఒక కామన్ క్వెషన్ రైజ్ అయ్యిద్ది. ఎందుకు కొత్త వాళ్ళతో మార్కెట్ ఉండదు, పోస్టర్ వాల్యూ ఉండదు, లేకపోతే మనకి బిజినెస్ దగ్గర చాలా క్వెషన్స్ అడుగుతారు అనేది. కానీ చాలా సినిమాలు వీటిని బ్రేక్ చేస్తూనే వచ్చినాయి. సో రీసెంట్‌గా మీరు కూడా ఆ మిత్‌ని బ్రేక్ చేశారనుకోవచ్చు. 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమాతో. ఎందుకంటే సినిమా ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్ విషయంలో ఎక్కడ ఒక చిన్న నెగెటివ్ కామెంట్ చూడలేదు. నేను కదా? అవునండి. అది అది ప్రవీణ గారు పర్ఫెక్ట్ సీన్, పర్ఫెక్ట్ టేక్ వచ్చేంత వరకు మేము 20 టేక్స్, 25 టేక్స్, 100 టేక్స్ అయినా పర్లేదు. కానీ సీన్ అయితే యాక్టర్స్ పెర్ఫార్మన్స్ పరంగా పర్ఫెక్ట్ రావాలి. కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ ఉండాలి. కెమెరా యాంగిల్ పర్ఫెక్ట్ ఉండాలి. క్యారెక్టరైజేషన్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే మనం నెక్స్ట్ సీన్‌కి ప్రొసీడ్ అవుతాం. ఓకే. జర్నీ ఎలా ఉంది మౌనిక? ఫస్ట్ మూవీ జర్నీ అనేది ఎంతో కొంత ఒక ఎక్స్‌పీరియన్స్‌ని యాడ్ చేసి ఉంటుంది కదా నీకు. అవునండి. అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. చాలా నేర్చుకున్నాను. ఒకటి కథక్ పెర్ఫార్మన్సెస్ థియేటర్ చేస్తూ, యాక్టింగ్ చేస్తూ అది వేరు. కానీ ఇది కెమెరా ముందు ఫిల్మ్ ఎలాగా అసలు సినిమా ఏంటి? ఓకే. ఇలా ఉంటుందా? ఇలా కెమెరాలు పెట్టి ఇలా చేస్తారా? అని చాలా లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అనొచ్చండి. ప్రవీణ గారు కూడా గైడింగ్ ఒక మెంటర్ లాగా అన్ని ఇన్‌పుట్స్ ఇచ్చి వెరీ, వెరీ బ్యూటిఫుల్ జర్నీ. ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ రిహర్సల్స్, ఫిల్మ్ మేకింగ్, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ప్రమోషన్స్. మీకు డాన్స్ మేము బాగా ఎంజాయ్ చేసాం. వాట్ ఈస్ యువర్ టేక్? 'ఏలో ఏలో' పాట. లేలో పాట. ఓకే. అది మనము ఆల్మోస్ట్ సాంగ్ మొత్తం చాలా ప్రాక్టీస్. జస్ట్ 1 ఆర్ 2 డేస్ అండి యాక్చువల్‌గా ప్రాక్టీస్. తక్కువ టైమ్ ఇచ్చాను నాకు తెలియక. అట్‌లీస్ట్ 3 డేస్‌లో చేయాలి ఆ సాంగ్. అవునండి. మేము ఎలా అంటే ప్రవీణ గారే రిలీజ్ అయ్యారు. అసల ప్రాక్టీస్ కూడా నేనెలా చేశానంటే, బాబా మాస్టర్ గారినైతే నేను చాలా ఇబ్బంది పెట్టాను. నైట్ 10:00 కూడా రూమ్‌లో ఏదైనా స్టెప్ రాలేదంటే, మాస్టర్ కొంచెం ఆడిటోరియంకొస్తారా మాస్టర్, అమ్మా రాత్రి 10:30 అయిందమ్మా, ప్లీజ్ మాస్టర్ నాకు ఈ స్టెప్ రావట్లేదంటే, రాత్రి 10:30 అందరూ పడుకుంటారు. అక్కడొచ్చి ఆయన ఆడిటోరియంలో నాతో రిహర్సల్ చేసి, స్టెప్స్ నేర్పించి, ఎందుకంటే నెక్స్ట్ డే షూట్ హార్డ్‌లీ 1 ఆర్ 2 డేస్ టైం దొరికింది రిహర్సల్ చేయడానికి. టేక్ కూడా వన్ డేలో షూట్ చేసామనుకుంటా ఆ పాట. 'ఏలో ఏలో' పాట. సో, సింగిల్ టేక్ అన్నీ. సో, ఒక యాన్యువల్ డేలో జనరల్‌గా మనం ఎలా అన్నీ గుర్తుపెట్టుకొని జేస్తామో, సేమ్ అలానే జేసాం మేము పాట. మనోజ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్. మనోజ్ న్యూ డిస్కవరీ అనిపించింది సినిమా ఇండస్ట్రీకి. యెస్. సో, రామకృష్ణ క్యారెక్టరు మీ వెంట పడుతుంటుంది. అందం రామకృష్ణ వెంట పడుతుంటుంది. ఒక స్టేజ్‌కొచ్చేసరికల్లా రామకృష్ణ కూడా అందానికి కన్విన్స్ అయిపోతాడు. సో, వెరీ బ్యూటిఫుల్లీ రిటన్ స్టోరీ అది. మీ ముగ్గురి మధ్య జరిగే స్టోరీ అయితే వి థరోలీ ఎంజాయ్డ్. సో, నీకేమనిపించింది? అబౌట్ రామకృష్ణ. రామకృష్ణ అండ్ మీ స్టోరీ, మీ లైన్. I think he is a wonderful actor to work with. అండ్ స్టోరీ అంటే ఇట్ వాజ్ ఆఫ్ కోర్స్ ఫన్ అండి. వర్కింగ్ ఆన్ సెట్ మనం రిహర్సల్స్ చేస్తూ అంటే మేము ఒక ఫ్రెండ్, ఒక ఫ్యామిలీలా అయిపోయామన్నమాట. ప్రవీణ గారు, మనోజ్, అందరం కూర్చొని ఇంకా వేరే క్యారెక్టర్స్ అసలు బెనర్జీ గారు బెనర్జీ అయితే గారు రెడ్డి క్యారెక్టర్ అదిరిపోయింది. బెనర్జీ గారైతే నిజం చెప్పాలంటే హీ వాజ్ రియలీ లైక్ అ ఫాదర్ ఫిగర్ టు మీ అండి ఆన్ సెట్. ఫస్ట్ డేనే అడిగారు, ఏంటమ్మా డెబ్యూ సినిమానా అంటే, అవును సార్ అన్నాను. సరే రా కూర్చో, లంచ్ టైంలో కబుర్లు చెప్తూ సినిమాలు అంటే ఇలాగుంటాయమ్మా, ఇప్పుడు టేక్లో కూడా వెరీ నైస్, చాలా బ్యూటిఫుల్గా చేసావు, కొంచెం ఇలా ట్రై చేయని అలా ఇన్పుట్స్ ఇస్తూ హీ వాజ్ రియలీ ఆల్వేస్ దేర్ విత్ మీ. మీకు సినిమాలో రవీంద్ర విజయ్ కానీ లేకపోతే బెనర్జీ గారు లాంటి ఇద్దరే సీనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. అక్కడ సత్యం రాజేష్ ఒక్క సీన్కి వచ్చేసి వెళ్ళిపోతారు. కానీ మోస్ట్ ఆఫ్ ద సినిమా అంతా చాలా కొత్త వాళ్ళతోనే ట్రై చేశారు ఆవిడ. ఒక న్యూ ఎనర్జీ ఉంటుంది కదా సెట్స్‌తో, అందరు కొత్త వాళ్ళు ఉంటే ఎస్ ఫన్ అంటే ఫన్. అందరం ఫ్రెండ్స్ లాగా, అసలు ఈగో హైరార్కీలు లేదు, ఏముండవు. ఏం లేదు, అందరం ఫ్రెండ్స్ లాగా ఏంటి ఓకే రా, చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సో ఐ రియలీ లైక్ ఇట్. ఏమన్నా అనుకున్నారా మౌనికకి, సావిత్రికి, రామకృష్ణకి మధ్య ఇంకొన్ని సీన్స్ ఉంటే బాగుండేదని?
అది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మా ప్రవీణ గారు కదండీ! డైరెక్టర్ కదండీ! ఆవిడ ఏం చెప్తే మాట అదే. సో, యాహ్! మాకనిపించింది ఏదైనా 2, 3 అవునండి. సీన్స్ ఉంటే బాగుండేది. వీళ్ళ వీళ్ళ లవ్ స్టోరీలో కూడా కొంత స్ట్రాంగ్‌నెస్ తెలిసేది అని అనిపించింది. అవునండి. ట్రూ. ట్రూ. యాహ్! కానీ సెట్స్ వెరీ అథెంటిక్‌గా ఉన్నాయి. అది రియల్ లొకేషన్స్‌లో చేయటము అంటే అలాంటి ప్రపంచం మీకు పరిచయం ఉండదు నాకు తెలిసి. కదా? సో, ఏం తీసుకొచ్చావు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని? అంటే జనరల్‌గా మనం సిటీ కదండీ! సో, ఆవిడ చాలా అథెంటిక్‌గా ఎళ్లారు అసలు. యాహ్! అసలంతా చింతపల్లిలో షూట్ చేసామండి. ఆ విలేజ్ అవన్నీ సెట్ కాదు. అది రియల్ విలేజ్. యాక్చువల్లీ అక్కడ మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆర్టిస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా రియల్ పీపుల్ అక్కడ ఊర్లో ఉన్నోళ్ళు. సో, అక్కడ వాళ్ళతో మాట్లాడి, ఇంకా ఇన్‌ఫాక్ట్ మీరు చూస్తే అదొక యాక్సెంట్ మొత్తం ఒక రకంగా మాట్లాడతాం మేము డైలాగ్స్ అంతా. సో, అది కూడా వర్క్‌షాప్ మేము ఎలా చేసామంటే ఒక ఆయన డ్రైవర్ ఉంటారనమాట. సో, ఆయన ఇంటికెళ్ళి ఆయన ఫ్యామిలీతో పాటు కూర్చొని, డాటర్‌తో కూర్చొని, సరే నువ్వు సావిత్రి అనుకుందాము. సేమ్ డైలాగ్ మీకిస్తే మీరెలా జెప్తారు? సో, ఆవిడతో మాట్లాడి, ఆవిడెలా జెప్తారు? అవి నోట్స్ తీసుకొని, అసలు ఊర్లో ఎలా బిహేవ్ జేస్తారు? ఇంకా యాక్సెంట్ పట్టుకోవడం. యాక్సెంట్ పట్టుకోవడం. ఇంకా మనం అంటే నార్మల్‌గా ఓకే. పర్ఫెక్ట్ డ్రెస్సింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంటది. కానీ ఊర్లో అలా కాదు గదండీ! అలా ఉండదు. హెయిర్ పర్ఫెక్ట్ ఉండదు. డ్రెస్ పర్ఫెక్ట్ ఉండదు. చాలామంది నన్ను అడిగారనమాట. అదేంటి హెయిర్ పర్ఫెక్ట్ లేదు, మేకప్ పర్ఫెక్ట్ లేదు. ఎందుకంటే ఊరమ్మాయిలు ఎవరన్నా అంత నో వెల్ డ్రెస్ అప్ అవ్వరు కదా! దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సావిత్రి. అంటే రియల్ ఆథెంటిక్ ఉండాలనమాట. సో, దట్ ఈస్ వాట్ వాస్ ద హోంవర్క్ దట్ ఐ డిడ్ ఆన్ ద క్యారెక్టర్. మీకు అందం క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఓహ్! అందమైతే ఈస్ ఆఫ్ కోర్స్ సావిత్రిస్ బెస్ట్ ఫ్రెండ్ కదండీ! బెస్ట్ ఎనిమీ కూడా. బెస్ట్ ఎనిమీ అంటే ఫ్రెండ్ కదా! బేసిక్‌లీ సావిత్రి క్యారెక్టర్ ఎలా అంటే కన్‌ఫ్యూజ్డ్ ఉంటది. మనసులో ఉన్న మాట రామకృష్ణ ఇష్టమని బయటికి అంటే చెప్పలేదు. రామకృష్ణ మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా రామకృష్ణని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుంది కదా! తన మోటివ్స్ అప్పు కోసం. యాహ్! బట్ ఆఫ్ కెమెరా ఐ థింక్ వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అందం అండ్ సావిత్రి ఇన్ రియల్ ఆల్సో. ఒక సినిమా ఎక్స్‌పీరియన్స్ అనేది ఎంతో కొంత మనకు కొన్ని లెసన్స్ నేర్పించిద్ది. మనం కొంచెం బెటర్ అవుతాం ఆర్టిస్ట్‌గా. వాట్ ఈస్ ద టేక్ అవే పాయింట్స్ ఏంటి? యాస్ ఎ పర్సన్‌గా, యాస్ ఎ ఆర్టిస్ట్‌గా 'కొత్తపల్లిలో ఒకప్పుడు' మూవీ నుంచి? టేక్ అవే అంటే ఆఫ్ కోర్స్ యాజ్ ఎన్ యాక్టర్ ఐ థింక్ ఐ హావ్ ఎవాల్వ్డ్ అ లాట్ అండి. ఇప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాను. ఆ ఊర్లో వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళెలా బిహేవ్ చేస్తారు. సో, యాజ్ ఎన్ యాక్టర్ క్యారెక్టరైజేషన్ ఆ బిల్డింగ్ కానివ్వండి, ఏదన్నా ఐ థింక్ ఐ హావ్ ఇవాల్వ్డ్ అ లాట్ అండ్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ టేక్ అవే. ప్రతి క్యారెక్టర్‌లో మోనిక కనబడొద్దనమాట. ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ ట్రేట్స్ నడకలో గానివ్వండి, డైలాగ్స్‌లో కానివ్వండి, డ్రెస్సింగ్‌లో గానివ్వండి, అవన్నీ కంబైన్ చేస్తేనే అదొక క్యారెక్టర్ రియాలిటీలోకొచ్చి ఆడియన్స్ కూడా కన్విన్స్ అవుతారు. అంటే మోనిక అస్సలు కనబడొద్దు ఆ క్యారెక్టర్‌ని చూస్తే. మీకు సావిత్రినే కనబడాలి. ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఎనీ క్యారెక్టర్ దట్ ఐమ్ మిమ్మల్ని సావిత్రిలాగా మాత్రమే చూసే వాళ్ళకి ఏం చెప్తారు? థాంక్ యూ ఫర్ లవింగ్ సావిత్రి కానీ సో మచ్. సావిత్రి ఇమేజ్‌ని బ్రేక్ చేయాలి కదా మీరు? ఇమేజ్‌ని బ్రేక్ అంటే యాహ్! అది నెక్స్ట్ సినిమా ఎలా ఎగ్జాక్ట్‌లీ. అంటే వస్తుందో ఎందుకంటే దాన్ని ఒక బట్టి. క్యారెక్టర్‌లో మనం బాగా ఎవాల్వ్ అయితే అలాంటి క్యారెక్టర్సే ఆఫర్స్ వస్తాయి. అవునండి. అవునండి. సో, యాహ్! మీరు మీ టేక్ ఏంటి? హ్మ్. యాస్ ఎన్ యాక్టర్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ అండి. డిఫరెంట్ క్యారెక్టర్స్. ఐ థింక్ ఐ యామ్ హ్యాపీ అండ్ ఐవ్ డన్ జస్టిస్ టు ఎ విలేజ్ గర్ల్ క్యారెక్టర్. ఐ వుడ్ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ అదర్ క్యారెక్టర్స్ అండి. యాహ్! మా పరుచూరి ప్రవీణ గారు అంటే ఆవిడ డైరెక్షన్ స్టైల్ అంటే మీకు కొత్తే. తను కొత్తే డైరెక్టర్‌గా. సో, మీకు ఎలాంటి ఒక రిలేషన్‌షిప్ ఉంది? ఎట్ ద సేమ్ టైమ్ మీ టీమ్ అందరి గురించి మధ్యలో ఉన్న ఒక స్ట్రాంగ్‌నెస్ ఏంటి? షీ వాస్ లైక్ ఎ గైడింగ్ ఫోర్స్ అండి సెట్‌లో. అసలు చాలా కేర్ తీసుకుంటారు. కంఫర్టబులా? ఫుడ్ తిన్నారా? అన్నీ ఓకేనా? ఓకే. ఫైన్. ఇప్పుడు అన్నీ ఫైన్ అంటే సరే సెట్‌కొచ్చి ఇంకా పర్ఫెక్ట్ సీన్ షాట్ ఇవ్వండి అన్నట్టు. అలాగా సేమ్ మా డీఓపీ, మా గ్యాఫర్ అంటే కెమెరా లైటింగ్ డిపార్ట్మెంట్ అందరం ఇట్ వాస్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. సో, ఇట్ వాస్ వెరీ నైస్. యాహ్! మీకు ఇండస్ట్రీలో మీ ఎంట్రీ అయిపోయింది. సో, మీకు తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా? యెస్. పీపుల్ ఆర్ అప్రోచింగ్ మీ. ఐ యామ్ వర్కింగ్.
మీకంటే మీకు చాయిసెస్ తక్కువ ఉంటాయి కదా! కొత్తగా వచ్చినప్పుడు మనకు వచ్చిన చాయిసెస్‌లోనే తీసుకోవాలి. తక్కువ అంటే తక్కువని అనను. అప్రోచ్ అయితే అవుతున్నారు. కొన్ని స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయి. సో, ఇది అది చూడాలి ఇంకా. థాట్ ప్రాసెస్ సరిగ్గా థింక్ చేసి చూడాలి ఇంకా. యాహ్! సో, ఒక ఆర్టిస్ట్‌గా మీరు ఎలాంటి అంటే ఎవ్రీ ఒక జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు ఒక రీచింగ్ పాయింట్ ఉంటుంది కదా! సో, ఏంటి వాట్ ఈస్ యువర్ పాయింట్? అంటే ఆఫ్ కోర్స్ అండి, ఐ వుడ్ వాంట్ టు వర్క్ విత్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ద కంట్రీ. రాజమౌళి గారు, లేకపోతే హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం గారు, గౌతమ్ మేనన్ గారు, వీళ్ళందరూ దే ఆర్ డ్రీమ్ డైరెక్టర్స్ టు వర్క్ విత్ అండి. సో ఓకే. ఆర్టిస్ట్‌లో? ఆర్టిస్ట్‌లో ఆఫ్ కోర్స్ అండి, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఇంకా పేర్లు అలానే చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. సో, మీకేదైనా మిమ్మల్ని బాగా మోటివేట్ చేసిన ఒక సినిమా గురించైనా చెప్పగలరా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? చిన్నప్పుడు ఆ సినిమా అసలు దట్ ఈస్ మై ఫేవరెట్ సినిమా. ఓకే. ఆ సినిమా చూస్తుంటే మీ చైల్డ్‌హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. యెస్ అండి. నాకు ఆ సినిమా చాలా ఇష్టం. ఓకే. సూపర్బ్! దానికి ఎప్పుడూ రీకాల్ వాల్యూ ఉంటుందిలే. యెస్. అవునండి. యాహ్! ఓకే. రీసెంట్‌గా అంటే రెగ్యులర్‌గా సినిమాలు చూస్తుంటారా? ఏదైనా సినిమా కానివ్వండి, ఏ లాంగ్వేజ్, తమిళ్, మలయాళం, హిందీ హిట్ అన్న, ఫ్లాప్ అన్న, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక సినిమా తీసి థియేటర్‌లో రిలీజ్ చేశారంటే, ఆ సినిమాలో నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. మీరు లెట్ ఇట్ బీ కెమెరా యాంగిల్ కానివ్వండి, లేకపోతే ఆ సినిమాలో అట్‌లీస్ట్ వన్ సీన్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, ఏదో ఒకటి నేర్చుకోవడానికి అయితే ఉంటుంది. నేర్చుకోకూడనివి కూడా చాలా ఉంటాయి. ఉంటాయి. బట్ నేను పాజిటివ్సే చూస్తాను. ఐ పిక్ ఓన్లీ ద పాజిటివ్స్. సో, సంథింగ్ అలా నేనైతే మోస్ట్ ఆఫ్ ఇట్ అన్నీ చూస్తాను. నా బుక్ మై షో ఓపెన్ చేస్తే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, "ఏంటి ఇన్ని సినిమాలు చూస్తావా" అని. సినిమాలు చూసి అప్పుడప్పుడు ఎన్ని సినిమాలు చూసానని మర్చిపోతూ ఉంటాను కూడా. బట్ యాహ్! సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే టాలెంట్‌తో పాటు అంటే మనకి పీఆర్ గాని ఎట్ ద సేమ్ టైమ్ కొంత సర్కిల్ ఉండాలని కొంతమంది అనుకుంటారు. డూ యూ బిలీవ్ దట్? నాకు జీరో సర్కిల్ అండి. అందుకే నాకు మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఎవ్వరు అసలు మా ఫ్యామిలీకి, ఇండస్ట్రీకి లింకే లేదు. ఐ థింక్ ఐ యామ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీవన్ విత్ జీరో కాంటాక్ట్స్ హూ వుడ్ వాంట్ టు కమ్ ఇంటూ ద ఇండస్ట్రీ. ఒక జీల్ అనేది ఉండాలి. ఒకటి అనుకున్నాము దాన్ని సాధించాలి అనేది, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. సో దాని తగ్గట్టు మనం స్టెప్స్ కూడా తీసుకోవాలి. సో అలాగ తీసుకుంటే అసలు టాలెంట్, జెన్యూనిటీ, కష్టం అవన్నీ వీటన్నిటితో పాటు ఓపిక, పేషెన్స్. ఓపిక. అవునండి, ఓపిక కూడా కావాలి. నిజమే. ఎగ్జాక్ట్లీ. అవునండి. ఆపర్చునిటీస్ మన వరకు వచ్చే వరకు మనం అవుట్ ఆఫ్ ఫోకస్లోనే ఉంటాం ఎంత టాలెంట్ ఉన్నా కూడా. యా. సో ఆపర్చునిటీ స్టార్ని చేస్తుంది, ఆపర్చునిటీ యాక్టర్స్ని చేస్తుంది కదా. సో మీతో మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది అసలు వెల్ ప్రిపేర్డ్. ఎప్పటి నుంచో అంటే జస్ట్ బై ఛాన్స్ ఒక ట్రైల్ వేద్దాం ఇండస్ట్రీలో అలా వచ్చిన అమ్మాయిలా కనిపించట్లేదు. No, I've prepared all my life for this. I've been waiting all my life for this. సో ఓపెన్ టు ఆల్ క్యారెక్టర్స్ అండి, లేకపోతే అంటే లైక్ విలన్ రోల్స్ ఇలా? Not exactly a villain. I don't look like a villain. ఏమో No. ఇంకెవరికైనా అనిపించిద్దేమో. అవునా? No, I don't think అలా so. అనిపించకపోవటం కూడా Pull off a villain? No. No, I don't think so. లేదండి. No, I rather spread positivity. మీరు ఇచ్చిన నాకు కష్టం లేదు. దట్ ఐ కాంట్ పర్ఫామ్. నాకు అంత క్లారిటీ ఉంది. యా. అన్నీ చేయాలి కదా ఆర్టిస్ట్ అంటే. మీరు రావణాసురుడు చేశాడు, మరి అది రావణాసురుడు రామాయణం కదండి. రామాయణంలో రావణాసురుడు హీరో కాదు కదా. కాదు, కానీ అది ప్రాక్టీస్ కోసం చేశాను. ఓకే. యా, అది ప్రాక్టీస్ అండి. ఇది డిఫరెంట్, ఇది కెరియర్ కదా. ప్రాక్టీస్ కోసం అన్ని చేయాలి. రావణాసురుడు క్యారెక్టర్ చేసినప్పుడు మీకు అప్లాజెస్ వచ్చినాయా? అవునండి. మరి అప్లాజెస్ అన్నీ మీకు వచ్చినట్టే కదా. యా, బట్ అది ప్రాక్టీస్ కోసం, బట్ నాట్ ఇన్ సినిమా. నో. ఓకే. వాట్ ఈస్ సినిమా టు యూ అంటే ఏం చెప్తారు? ఇట్స్ మై లైఫ్. ఓకే. ఇట్స్ రియలీ మై లైఫ్. అసలు ఆ సినిమా లేకుండా మోనికా లేదు. యా.
వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తారు? బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండి. పర్సివరెన్స్. ఒకటి అనుకున్నామంటే సాధించాలి. ఇంకా ఏమైనా ఆటంకాలు రానివ్వండి. అది చెయ్యాలి ఇంకా వన్ లైఫ్. అసలు సెకండ్ థాట్ ఉండొద్దు. సో ఐ థింక్ దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. దట్స్ హౌ మై థాట్ ప్రాసెస్ ఇస్. అండ్ ఆల్సో ఆల్వేస్ స్టేయింగ్ పాజిటివ్ అండ్ స్ప్రెడింగ్ హ్యాపీనెస్ అమంగ్ ఎవ్రీబడి. ఇండస్ట్రీ మీద జనరల్గా వినిపించే కామెంట్స్ని మీరేం చెప్తారు? కామెంట్స్ అంటే అంటే లైక్ హీరోయిన్గా ట్రై చేస్తున్నారంటే వద్దు, సెక్యూర్డ్ కాదు అక్కడ, ఆమ్, అంటే రకరకాల ప్రపోజల్స్ ఉంటాయి అని. సో నాకు కూడా చెప్పారండి. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా సైన్ చేసే హీరోయిన్ యూనో. బట్ నేనేం నమ్ముతానంటే మనం సరిగ్గా ఉండి పాజిటివ్ యాటిట్యూడ్తో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అది పెద్ద బిగ్ డీల్ కాదు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ కదండి. నెగిటివిటీ అనేది ప్రతి చోటు ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ జాబ్లో కూడా ఉంటుంది. లైక్ యునో ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. అండ్ నా వరకు వచ్చేసరికి అందరేమో నాతో చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా చాలా బాగా వెల్కమ్ చేశారు. ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ ఎనీ నెగిటివిటీ ఆర్ ఎనీథింగ్. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ లక్కీ ఫర్ దట్, టచ్ వుడ్. బట్ ఏమోనండి విన్నాను, కానీ పర్సనల్గా అయితే ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్. అమేజింగ్ పీపుల్ అరౌండ్ మీ. మౌనిక గారు, ఇప్పుడు ఒక జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఆపర్చునిటీకి మధ్య గ్యాప్ ఉండొచ్చు. అది అక్కడ మన ఎనర్జీస్ని సస్టైన్ చేయటం లేకపోతే లైవ్గా ఉంచడం అనేది మోర్ డిఫికల్ట్ ఈ పర్టికులర్గా ఈ ప్రొఫెషన్లో. విల్ యూ ప్రిపేర్ ఫర్ దట్? నో. నేను ఓన్లీ ఫస్ట్ సినిమా అన్నట్టు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయింది. కానీ లైక్ ఐ సెడ్ పాజిటివ్గా ఉండాలి. యాటిట్యూడ్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం టైం ఆఫ్ కోర్స్ పడుతుంది. సో ఆ టైం పీరియడ్లో ఏంటంటే నేను వెళ్ళి మా గురుగారు, మా కథక్ టీచర్ దగ్గర వెళ్ళి జస్ట్ స్టే ఇన్ టచ్ విత్ ఆర్ట్, కథక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను టు కీప్ మీ పాజిటివ్. సూపర్బ్. యా. కానీ ఇండస్ట్రీకి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు. ఎస్. సూపర్బ్. మీకు సినిమా కాకుండా వాట్ ఈస్ ద మోర్ అట్రాక్టివ్ ఫీల్డ్ ఏమన్నా ఉందా? ఇంకెక్కడైనా మీరు ఆ కోర్ హ్యాపీనెస్ దొరుకుతుందా? కథక్ ప్రాక్టీస్ కానీ? కథక్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అండి. నాకు కథక్ చేయడం చాలా ఇష్టం. ఇంకా ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. 20 years పడుతుంది అంటారు. కానీ ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా ఎనీ క్లాసికల్ డాన్సర్కి, ఆర్టిస్ట్గా మారిన కానీ ఎక్స్ప్రెషన్స్ చాలా బ్రైట్గా ఉంటాయి, చాలా క్విక్గా ఉంటాయి కదా. ఎందుకంటే మాకు నేర్పిస్తారనమాట ఒక ఎక్స్ప్రెషన్. అసలు స్మాల్ డీటెయిల్స్ మేము ప్రాక్టీస్ చేస్తాం. లైక్ ఐ మూమెంట్ కానివ్వండి, ఎంత చేయాలి, ఓకే అది నేను కెమెరాకి అప్లై చేస్తాను. క్లాస్లో ఏమైతే నేర్చుకుంటానో, సరే కెమెరా ఎక్కడ ఉందంటే క్లోజ్అప్ షాట్ అంటే ఓకే ఎంత చేయాలి. సో అలాగా అన్నీ ఏమైతే నేర్చుకున్నానో అన్నీ కంబైన్ చేసి అలా. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంటే ఏం చెప్తారు? హీరోయిన్స్లో త్రిష గారు. ఆవిడ కరియర్ గ్రాఫ్ కానివ్వండి, ఆవిడ సినిమాలు కానివ్వండి. నయనతార గారు బ్యూటిఫుల్ సినిమాలు, వెరీ స్ట్రాంగ్ లేడీ సూపర్ స్టార్. ఎస్. సో మనకి కొంతమంది క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారు, భానుప్రియ గారని. వీళ్ళంతా కూడా ఒక కొత్త డోర్స్ ఓపెన్ చేశారు. అట్ ద సేమ్ స్వర్ణకమలం లాంటి సినిమాలు చూస్తుంటే వాళ్ళకున్న ఎక్స్పెక్ట్ క్వాలిటీస్ అన్నీ సినిమాకి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో మీ కథక్ ఎప్పుడైనా కథకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. యా. కానీ కథక్ వచ్చేసి నార్త్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్ అండి. అవన్నీ బోల్ అని అంటాము. అవి ఏమైతే ఉంటాయో అన్నీ హిందీ, సంస్కృత్ మిక్స్డ్ ఉంటుంది. సో మన తెలుగు సినిమాలో ఐ హోప్ ఇట్ వుడ్ బి లవ్లీ ఎక్స్ప్లోర్ చేస్తే. బట్ యా. మీకు సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ కానీ లేకపోతే రాణా దగ్గుబాటి ప్రజెంట్స్ కానీ బిగ్ హెల్ప్ అయింది మీ మూవీకి, మీ లాంచ్కి. వాళ్ళ కొలాబరేషన్స్ గురించి కానీ, అంటే మనం ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి వాళ్ళ ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు అనుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రపంచంలోకి మీరు వచ్చేసారు గూస్ బంప్స్ వస్తున్నాయి. యా మీరే కదా. సో షేరింగ్ స్టేజ్ విత్ రాణా కానీ ఎలా అనిపించింది ఆ మూమెంట్? మేము మీతో పాటు ప్రివ్యూ చూసాము సినిమా.
అది కలలు అంటే ఒక కలలా ఉంటుంది. అది ఓకే. ఫైన్. కల ఈజీ కనేస్తాం గానీ, అది నిజమవుతుందంటే దీనికోసమా నేను చిన్నప్పటి నుండి వెయిట్ జేశాను. అది ఇంకా నేను మాటల్లో చెప్పలేనండి. వాళ్ళు 'రాణా దగ్గుబాటి' మా ఫస్ట్ సినిమాని ప్రెజెంట్ జేయడం అంటే ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ అ న్యూ ప్రెజెంట్ కమర్. చేయడం కాదు, ప్రమోట్ కూడా చేసి. అదే ప్రమోట్ కూడా చేశారు. అవునండి. అది ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ అ డెబ్యూ యాక్ట్రెస్. సో, ఐ కన్సిడర్ మైసెల్ఫ్ లక్కీ ఫర్ థాట్. యెస్. సూపర్బ్ అండి. మీ సావిత్రి క్యారెక్టర్ అయితే ఒక మంచి మీకు ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఉంటుంది ఇండస్ట్రీలో. ఎక్కడికెళ్ళినా విజిటింగ్ కార్డ్ నేను కానీ ఒక ఇంపాక్ట్‌ఫుల్ రోల్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ అంటే మీ క్యారెక్టర్ యొక్క పరిధుల్ని మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంటే ఈ క్యారెక్టర్ ఎంతవరకు చేయాలి? ఆ క్యారెక్టర్‌ని ప్రవీణ గారు ఏం రాసారో తెలీదు కానీ కానీ మేము చూసేటప్పుడు మాత్రం చాలా అథెంటిక్‌గా అనిపించింది. ఆ ఊళ్ళో చింతపల్లిలో ఉన్న అమ్మాయిలాగా అనిపించారు. సో, థ్యాంక్ యూ. దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. అంటే క్యారెక్టరైజేషన్‌లోకి ఎవాల్వ్ అవ్వటం. క్యారెక్టరైజేషన్‌ని కరెక్ట్‌గా దాన్ని డైమెన్షన్స్‌ని వాటి పరిధుల్ని అర్థం చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఔట్ ఆఫ్ వెళ్ళిపోతే ఆడియన్ కూడా ఔట్ ఆఫ్ వెళ్ళిపోతాడు క్యారెక్టర్ నుంచి. సో, యూ బ్యాలెన్స్డ్ వెల్ ఇన్ దట్ ఏరియా. థ్యాంక్ యూ. థ్యాంక్ సో, యూ అండి. ఫర్దర్‌గా మీరు చేసే మూవీస్ కూడా ఒక ఇంపాక్ట్‌ఫుల్ రోల్స్ ఉండాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ అండి.